say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. సో హాయ్ మచాస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ఉన్నా. సో మచాస్, ఇవాళ వీడియో మీరు వచ్చే టైటిల్ అండ్ తమిళ్ ఆల్రెడీ చూసే ఉంటారు. కొందరు క్విట్ అయిన యూట్యూబర్స్ మెమోరీస్ వచ్చేసి కొన్ని చూపెట్టబోతున్నా. చూసేవాళ్ళు ఎవరుతున్నారు? ఫస్ట్ వాళ్ళు ఛానల్ వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి. సో మచాస్, నేను చూపెట్టబోయే యూట్యూబర్స్ క్విట్ అయ్యారో లేదో మీరే చెప్పాలి. అంటే వీళ్ళు వచ్చేసి బాగా ఫేమస్ యూట్యూబర్స్ అండ్ బాగా తెలిసిన యూట్యూబర్స్. లెట్స్ అబ్జర్వ్ ద మెమరీస్ ఆఫ్ ద వీడియో. స్టార్ట్ అవర్ వీడియో. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది మామూలు సాహసం కాదు కదా, పెద్ద సాహసమే. సో 1 vs 6 అనమాట. సో దాంతో సో 2 vs 6 ఆడడం, కానీ 1 vs 6 అయితే ఎప్పుడు ఆడలేదు. సో ఇప్పుడు వచ్చేసి యూఎంపీ తీసుకుందాంలేండి. కానీ యూఎంపీ తీసుకుంటే మన దగ్గర బాల్ అయితే లేదు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే. సో పైన ఎనిమి అయితే ఉన్నాడు, బాల్ లేదు కాబట్టి మనమైతే వీళ్ళని స్పీడ్గా ఫినిష్ చేయాలి. సో కవర్ అయితే ఇక్కడ చిన్నగా ఉంది. సో ఎనిమి అయితే గ్లూ వాల్ వేసుకున్నాడు. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ వచ్చేస్తున్నట్టుగా ఉన్నారు, సౌండ్ అయితే వస్తుంది. సో చూస్తాం. అరే వస్తాడు అండి, అమ్మ బాబాయ్ ఊకాంగ్ వేసుకుని వచ్చేస్తున్నాడు పైకి అయితే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు అయితే అడ్డంగా వేస్తాడు, కానీ మందరైతే వాళ్ళు లేవు, కవర్ ఫైట్ మాత్రమే ఆడగలం. సో వచ్చేసారు అయ్యా బాబు, వచ్చేసారు. వీడు ఎవడో చూడండి, బ్లాక్ మాంబా గడ్లాగా ఉన్నాడు. అయ్యా వేసేసాడు అయ్యా హెడ్ షాట్. సో మామూలుగా కొట్టలేదు, హెడ్ షాట్ అయితే కొట్టేశాడు అనమాట. సో ఇంకేం చేస్తాం, కళ్ళు మూసేయడమే. సో ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిపైకి ఎవడో ఎనిమి అయితే వచ్చాడు అనమాట. సో మనమైతే హెడ్ షాట్ కూడా డౌన్ అయితే చేసాం. ఎదురుగా ఇంకో పాప అయితే వస్తుంది. మన వెస్ట్ లేదు కొంచెం. అరే వామ్మో, వెస్ట్ బ్లడ్ మొత్తం తీసేసిందే. సో మనమైతే హెడ్ షాట్ కూడా డౌన్ చేసాం. ఇద్దరికైతే హెడ్ షాట్ కొట్టేసాం అనమాట. ఇంకా రిమైనింగ్ వీళ్ళ టీమ్మేట్స్ వచ్చేలోపు మనం ఫినిష్ చేయాలి. అని అక్కడ వాల్ వేసాడు, మేబీ రివేస్తున్నారేమో. సో షార్ట్ రేంజ్కి అయితే వచ్చేస్తున్నారు. వామ్మో ఎవరెవరు, అరే ఎదురుగా ఇద్దరు. వామ్మో ఈలేంద్రా బాబు మళ్ళీ. అరే ఆగండి, అరే కొంచెం ఆగండి, వచ్చేస్తున్నాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే అసలు వదలకూడదు. సో మన మూమెంట్కి అయితే వీళ్ళు అందుకోలేరు అనుకుంటున్నాను. సో నేనైతే ఫుల్గా మూమెంట్ అయితే ఇస్తున్నాను, మామూలుగా ఉండదు, అసలు దొరకకూడదు అనమాట. బ్యాక్ సైడ్ నుంచి అయితే నాన్ స్టాప్ ఫైరింగ్తో తినేస్తున్నారు. ఒకరికైతే మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో ఒకరైతే రివైవ్ ఇచ్చేసినట్టుగా ఉన్నారు. సో ఇంకోటి కూడా మళ్ళీ హెడ్ షాట్. సో బ్యాక్ సైడ్ అయితే ఇంకోటి వచ్చాడు, ఇతనికి కూడా హెడ్ షాట్. ఓపీ. సో ఇంకా ఇద్దరే ఉన్నారన్న. సో ఇంకా ఇద్దరే ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దాం. సో చూసుకున్నట్లయితే వీళ్ళు షార్ట్ రేంజ్కి అయితే వచ్చేస్తున్నారా? ఇక్కడ రివైవ్ ఇచ్చేస్తున్నాడు, రివైవ్ కాదు ఇక్కడ నిలబడుతున్నారు. సో ఇతను కూడా హెడ్ షాట్. అరే అందరికీ కొట్టింది మనం హెడ్ షాట్ లేనమాట. సో చూసుకున్నట్లయితే ఓవరాల్గా 6 మెంబర్స్కి హెడ్ షాట్లే కొట్టాం, ఇంకా 5 మెంబర్స్నే కొట్టాం. ఇంకోటి ఉన్నాడు, అతను కూడా ఇంకా లేట్ ఎందుకు, అతను కూడా హెడ్ షాట్ ఇచ్చేద్దాం. సో ఇంకా మిగిలిన ఎవరు, ఎక్కడ అది కొనుక్కోండి, బ్లాక్ మాంబాగాడు మిగిలాడు. సో ఇంకా రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న బ్లాక్ మాంబాగాడు. సో అతనికైతే కొట్టేద్దాం. ఇంకా హెడ్ షాట్ ఎక్కడున్నాడు, వామ వాల్ వేసుకుంటున్నాడు, కొంచెం జాగ్రత్తగా మంచి ప్లేయర్లోనే ఉన్నాడు. సో మనమైతే ఇక ఫైనల్లీ మనమైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసాం. సెకండ్ రౌండ్ కదా. సో మచాస్, నేను వచ్చేసి మీకు ధనుడు అనే వీడియో వచ్చేసి చూపెట్టాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వేరే యూట్యూబర్ వీడియో వచ్చేసి చూపిస్తా, అందరు ఎంజాయ్ చేయండి వీడియోని. గాయ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. సో అలాగే మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాక్టివేట్ చేయండి. ఎక్ బార్ బోలో, నేను చెప్పింది చెప్పన్నా. అంటే 1 మిలియన్ దగ్గరలో చేయండి, 1 మిలియన్ కి అయితే ధనాన్ని రీచ్ అయిపోవాలి, మొత్తం మోగిపోవాలి. మాదేంటి అదన్నా, అది వీడియోకి లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 మిలియన్ కి అయితే బ్యాండ్ బాజా వాయిద్దాం. ఠీక్ హే. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. ఆజా ఇది రాజా మామూలుగా ఉండదు ఇప్పుడు. సో మనోడైతే నాకు తెలిసి M1014 ఉంటుంది అనుకుంటున్నాను. సో మన దగ్గర అయితే M188 విత్ వెస్ట్ అండ్ హెల్మెట్. ఓకే. అరే యార్ లవ్ ఎమోట్ అయ్యన్నా, మనోడు ఎమోట్ అయ్యట్లేదు అయ్యా. స్వామి కోపం మీద ఉన్నాడు, వేసాడు. అరే వేసాడయ్యా హెడ్ షాట్, మామూలు హెడ్ షాట్ కొట్టలేదు అబ్బా. ప్యూర్గా నాకైతే తలకాయ ఎగిరిపోయింది. చూడండి హెల్మెట్ కూడా మిగలలే. మా సూర్యాబాయ్ ఒక రౌండ్, నేను ఒక రౌండ్. సో ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ఇప్పుడైతే రౌండ్ 3 అయితే స్టార్ట్ అయింది. టీమ్ అప్ ఓ బాయ్, టీమ్ అప్ అయితే జరిగింది ఇక్కడ. సో చూసుకోవచ్చు, సరదాగా ఒక దెబ్బేద్దాం. అయితే రెడీగా ఉన్నాడు, హీల్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడైతే మా ఇద్దరం ఒకటితో సమానంగా ఉన్నాం అనమాట. సో మచాస్, మీరు వచ్చేసి ఒక యూట్యూబర్తో వచ్చేసి చూశారు. ఇంకా క్విక్ అయిన సెకండ్ యూట్యూబర్ వచ్చేసి మన వంశీ నాని అన్న గేమ్ ప్లే కొన్ని మెమోరీస్ కింద చూపిస్తా, వీడియో చూడండి.
వామ్మో నలుగురు ఒకేసారి వచ్చేస్తున్నారు, రౌండ్ అప్ చేశారు. ఒకళ్ళు ఫ్రంట్, ఒకళ్ళు బ్యాక్, ఒకళ్ళు ఎదుర, ఒకళ్ళు వెనకాల. అమ్మ ఇదిగోండి వెనకాల నుంచి వచ్చేసారు. ఇలాగైతే మనకి చాలా కష్టం. ఇక్కడ నుంచి అయితే మనం ఫాస్ట్గా తప్పించుకోవాలి. ఇక్కడైతే లేరనమాట. ఇక్కడైతే మనం వెయిట్ చేద్దామా, బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తారు. ఆగనే మనం జాయిగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం ఉండండి. ఎందుకంటే నలుగురు ఒకేసారి వచ్చారు, మనమైతే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనము వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి తప్ప మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇదిగో చూసారా ఇక్కడ నేను అదే అయ్యాను. మనం అనవసరంగా పొరపాటున అక్కడ లేకుండా ఉండుంటే మనమైతే ఇక్కడ చూసారా ఇలా మనకి బ్లడ్ తగ్గేది కాదు. ఎప్పుడు కూడా ఒక ఎనిమిదిని కన్ఫ్యూజ్ చేయాలి, కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డెఫినెట్గా రేపు వీడియోలో మూమెంట్ స్పీడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. అది మీకు 1 vs 1 మూమెంట్ స్పీడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలా, 2 vs కావాలా, లేకపోతే ఒక స్క్వాడ్ని కంట్రోల్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలా, అదైతే మీరు చెప్పే ఉద్దేశంలోనే ఉంది. మీరు ఏదైతే పెడతారో ఎక్కువగా మీరైతే 1 vs 1 మీ ఫ్రెండ్తో కానీ ఎవరితో కానీ ఆడుతూ ఉంటారు కదా, స్ట్రేంజర్స్తో కానీ, మీరైతే అది చెప్పండి. 1 vs 1లో అయితే మనకైతే ఇంకా బ్యూటిఫుల్గా చెప్తాను నేనైతే. ఎందుకంటే మన వీడియోసే అయ్యి మనమైతే 1 vs 1లో కూడా మనం ఎంత మూమెంట్ ఇస్తామో మీ అందరికీ తెలుసు. అదైతే మీరు చెప్పండి. మీరు 1 vs 1లో మూమెంట్ స్పీడ్ కావాలని ఏ కష్టంలో కావాలి అంటే 1 vs 4 క్లచ్లో కావాలా, అది కావాలా మీరైతే చెప్తే డెఫినెట్గా నేను చెప్తాను. ఓకే వీళ్ళైతే నలుగురు ఒక చోట ఉన్నారు. మనమైతే ఒక అక్కనైతే పడగొట్టేసాం అనమాట. ఫుల్ కిల్ చేసేద్దాం ఉండండి. అరే ఫైనల్గా వచ్చేసారు ఇంకా దగ్గరికి. అరే గ్లోవాల్ వీళ్ళ ఫ్రంట్ పడలేదు. అమ్మ బాబోయ్ నలుగురు ఒకేసారి వచ్చేస్తున్నారమ్మా మీదకి. ఇలా నలుగురు ఒకేసారి వచ్చేస్తే ఏం అమ్మమ్మమ్మమ్మ బాబోయ్. ఇదిగోండి బాబోయ్ 40 హెల్త్ అంట. ఓకే మనమైతే మెడికిట్ అయితే యూజ్ చేద్దాం. మెడికిట్ మీద జాయి మనం అయితే లాగుదాం. వీళ్ళైతే గ్లోవాల్ పగలు కొట్టేస్తున్నారు మంచి సీరియస్గా. ఇదేంటి గ్లోవాల్ పగలు కొడుతుంది మేము చిరాగ్గా. మనమైతే ఆగని జాయిగా బ్యాక్ స్టెప్ వేసుకుంటా బ్యాక్కి వెళ్ళిపోదాము. తర్వాత మనమైతే జాయి హీల్ చేసుకుని ఫుల్ అయిపోయిన తర్వాత వద్దాము, ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఆగండి మరి నలుగురు అలా పడిపోతున్నారమ్మా మీద, ఏం చేయాలో తెలియట్లేదు. ఇదిగో వచ్చేసింది. అర్రే జస్ట్ మిస్ అబ్బా. ఓకే ఫైనల్గా లోపలికైతే వస్తుంది. ఇదిగోండి కొట్టేస్తుంది మన సీరియస్గా. ఓకే అక్కకైతే ఒక హెడ్ షాట్ అనేది పడిపోయింది అనమాట ప్లెయిన్గా. అమ్మో బాబు ముగ్గురు బాబోయ్ ఒక్కసారిగా అలాగే నుంచున్నారమ్మా ముగ్గురు ఎటు తిరగకుండా. ఓకే పర్లేదులేండి. వాళ్ళైతే 2 rounds కొట్టారు, మనం కూడా 2 rounds కొట్టాం. ఇదిగోండి ఇప్పుడు ఎవడే కదా మనం సీరియస్గా కొట్టేస్తుంది లాంగ్ రేంజ్ నుంచి. జాయిగా మనం అయితే ఒక 2 హెడ్ షాట్లు అయితే ఇచ్చామన్నమాట. ఓకే ఇప్పుడైతే ఓపెన్ ఛాలెంజ్ అయితే డెజర్ట్ అయితే లాగుదాం అనుకున్నాను. ఓకే రా మా దగ్గరికి రా. ఇంకొక షాట్ మన దగ్గర స్కైలర్ ఉంది కాబట్టి ఇంకెలాంటి పరిస్థితి లేదు, ఎలాగా పడిపోయినట్టే. ఎందుకంటే 1 vs 4 క్లచ్లో అన్న స్కైలర్ ఎందుకు పెట్టుకున్నాను అడుగుతారు. 1 vs 4లో డెఫినెట్గా కావాలి కదా మరి హీల్ చేసుకోవాలంటే. వీళ్ళైతే రివైవ్ ఇచ్చేసుకున్నారంటే నాకు ఇంకా రిస్క్ అయిపోద్ది కాబట్టి నేనైతే స్కైలర్ అనేది పెట్టుకున్నాను. ఓకే ఇంకెవరైనా వస్తున్నారా? ఇదిగోండి అమ్మో వచ్చారు. ఓకే బాడీ డ్యామేజ్ కింగ్ ఎక్కడ? బాడీ డ్యామేజ్ కింగ్ వచ్చి నువ్వు బాడీ దింపుతానంటే ఎలా కుదురుద్ది చెప్పు. మన నీకు తెలీదా? ఓహో ఈహుడండి మంచి సీరియస్గా బయట నుంచి కొట్టేసి వెళ్ళిపోతుంది. ఓకే ఒక హెడ్ షాట్ అయితే పడింది. మనమైతే ఇటు నుంచి వెళ్దాం ఉండండి. ఇక్కడ నుంచి గ్లోవాల్ వేసేసుకుని మనమైతే ఇటు నుంచి వెళ్దాం. ఇంకా ఈ లోపల మన వీడియోని చూసి ఎవరైనా లైక్ చేయకపోతే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దన్న ప్లీజ్ అన్న. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఒక ఎక్కగైతే హెడ్ షాట్ అనేది పడింది. ఓకే మన కాళ్ళకు కొడదాం ఉండండి. మన దగ్గర అలా స్కైలర్ ఉంది కాబట్టి వెళ్ళిపోదాం. స్కైలర్ అంటే ఇది. ఓకే ఇది వస్తున్నారు. రే జస్ట్ మిస్ అబ్బా. ఇంకొక షాట్ అయితే అయిపోదును. అమ్మా బాబు గడ్డిమేపు. ఇదేంటి గడ్డిమేపు చూసి చాలా రోజులైందమ్మా. ఓకే ప్లెయిన్గా బుర్రకైతే పడిపోయింది. ఇంకా ఈవిడికి ఒక షాట్ మన స్కైలర్ ఉంది కాబట్టి ఇంకా డౌట్ లేదు. మన స్కైలర్ యూజ్ చేసి ఇది ఇలా బాడీ డ్యామేజ్ దింపేయాలి. ఓకే ఫైనల్గా మనమైతే 3 rounds అయితే కొట్టామన్నమాట. అమ్మో